ఎద్దుల బండిపై ఎన్నికల ప్రచారం చేపట్టిన అమిలినేని 114 చెరువులకు నీళ్లు అందించడమే నా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదింపాలని ప్రజలకు పిలుపు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి, కొడిపల్లి, వర్లి గ్రామాల్లో వినూత్నంగా ఎద్దుల బండిపై ఎన్నికల ప్రచారం చేపట్టిన టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. మే 13వ తేదీన టీడీపీని గెలిపించాలని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మల్లిపల్లి గ్రామ ప్రజలు గజమాలతో అభ్యర్థిని ఘనంగా సత్కరించారు. టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. టీడీపీ హయాంలో బీటీపీ ప్రాజెక్టు ద్వారా 114 చెరువులకు నిరందించే కార్యక్రమానికి చంద్రబాబు శంకుస్థాపన చేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్ బీటీపీ ప్రాజెక్టు పనులను ఎక్కడికక్కడ నిలిపివేశాడని, రైతు పక్షపాతి అని చెప్పుకునే జగన్ ఇలాంటి పనులను చేయడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం మన ప్రాంతమని, ఇక్కడ 85% ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడి ఉన్నారని, పోలవరం నిర్మాణం టీడీపీతోనే సాధ్యమవుతుందని, పోలవరం పూర్తయితే బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని, తద్వారా మన ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. మన బ్రతుకులు మారి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి చంద్రబాబుని సీఎం చేసుకోవడమే మన లక్ష్యమని ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణమ్మ ఇంటిలోకి రాకపాయే పల్లో నీటి చెమ్మకంటి మంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏది ఏమైనా కూడా నీతి నిజాయితీ పరిపాలన మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన కళ్యాణ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తిమ్మప్ప గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆడపిల్లలు బంగారు తాకట్టు బ్యాంకుల్లో పెట్టడం, రకరకాలుగా ఇబ్బందులు పడడం, ఏది ఏమైనా కూడా బోర్లలో నీళ్లు లేకపోవడం, ఇవన్నీ కూడా కారణం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వమే. ఎందుకంటే 2018లో ఇదే బీటీపీ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు. చేసిన 2 నెలలు 3 నెలలకు 16-18 కిలోమీటర్లు కాలువ తవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మారడంతో ఆ రోజు పనులన్నీ ఆపాలని చెప్పి ఈ ఒక జీవో తెచ్చి ఈ జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఆపారు. అందులో భాగంగా మన బీటీపీ ప్రాజెక్టు కూడా ఆగిపోవడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఎట్టికేళ్లకు రావాల్సిన రైతులకు భూములకు రావాల్సిన నష్టపరిహారం మాత్రం ₹1 కూడా చెల్లించుకోకుండా అలాగే ఉండిపోయాడు. 2 నెలల క్రితం కొంత డబ్బులు కొంతమందికి చెల్లించాడు. ఏంటంటే బీటీపీ డ్యామ్ ఉన్నది రాయదుర్గ్ నియోజకవర్గంలో. కానీ అక్కడ నుండి నీళ్లు అయితే మనకే వస్తాయి, కానీ చెరువులన్నీ నింపుకుంటూ వెళ్తాం. మన చెరువులు కూడా 114 చెరువులు మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉన్నాయి. ఏదేమైనా ఒక రిజర్వాయర్ లాంటిది కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో. ఖచ్చితంగా ఏదైతే మీరు అడిగారో అది కూడా పరిశీలించి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి, సార్ ఈ పరిస్థితి ఉంది, మీరు ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేయాలి, మా ప్రాంతానికి ఏదో కుందురుపు కావచ్చు, కమ్మదూరు కావచ్చు ఒకటిస్తే మాకు పైన ఉన్న ప్రాంతానికి కింద ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాకి భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి, రైతులందరూ బాగుంటారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 185% రైతులు మనం రైతు మీదే ఆధారపడ్డాం. అంటే అలాంటప్పుడు మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సేద్యం మీద దృష్టి పెట్టాలి. మనకి ఇచ్చే సబ్సిడీలన్నీ రద్దు అయిపోయాయి. తుంపర్ సేద్యం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, అలా రకరకాలు ఏవైతే రావాల్సిన అన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు కూడా రాలేదు. ఎందుకంటే మనం చాలా వరకు మంచి పంటలు పండిస్తాం. చీనీ పంటలు ఉన్నాయి, మరిపోతే మనకి మామిడి పండ్లు ఉన్నాయి, టమాటో ఉన్నాయి, రకరకాల పండ్లన్నీ కూడా మనం పండిస్తున్నాం. ఇక్కడ రైతులు కష్టపడి 2 ఇంచులు నీళ్లు బోర్లు పడినా 5 ఎకరాలు 10 ఎకరాలు కూడా సేద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి కూడా ఇప్పుడు బోర్లు ఎండిపోతున్నాయి. ఏదేమైనా